తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డెక్కారు. అన్నదాన కేంద్రంలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. 3 నెలలుగా సదరు కాంట్రాక్టర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ సమస్యలను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ధర్నా చేశారు. ఒకేసారిగా విధులు మానేసి నిరసన వ్యక్తం చేయడంతో తిరుమల శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రంలో గందరగోళం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు కార్మికులతో చర్చలు జరిపారు. టీటీడీ కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు 1 నెల కూడా శాలరీ పడలేదు. కరెక్ట్గా 30 తారీఖు అంటే 30 తారీఖు 1 తారీఖు వేస్తారు. వేరే కాంట్రాక్ట్ ఉన్నా ఏదున్నా ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు 15 కానీ 20 సంవత్సరం ఇప్పుడు 20 తారీఖు కానీ ఇంతవరకు శాలరీ పడలే. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. లాస్ట్ మంత్ 2 మంత్స్ తర్వాతే పడింది. అంతకుముందు 2 మంత్స్ తర్వాతే పడింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇంతవరకు శాలరీ పడలేదు. ఏ అధికారి అడిగినా మేము చూస్తాం బాబు మాట్లాడతాం బాబు అంటారు, కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది కానీ మా గురించి పట్టించుకునేదే లేదు. పని అయితే ఎవరైనా చేపించుకుంటారు. అజ్జేయంటే ఇచ్చేయండి ప్రతి ఇప్పుడు ఒకరు చేసే 3 చేసే పని ఒకరి దగ్గర చేపిస్తారు. కానీ మా గురించి శాలరీ పడలేదంటే మాత్రం ఎవరు పట్టించుకోరు. ఏదైనా సరే అంటారు. అసలు శాలరీ అంటే మీరు శాలరీ కాదు, మీరు వర్క్ చేయండి బాబు ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ పని చేయాలి. ఇప్పుడు మేము పని చేయదు ఎందుకోసం, మా పట్టుకుడి కోసం మేము కూడా బ్రతకాలి కదా. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతున్నాయి, జీతాలు పడకపోతే మేమేం చేయాలి? అన్నదానం PSC2 PSC4 పద్మావతి పాయింట్లు వైకుంఠం 1 వైకుంఠం 2 దాదాపు 524 మంది పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు శాలరీ గట్టిగా పడడం లేదు. మేమేం చేయాలి? ఇప్పుడు 2 మంత్స్ అయిపోయింది. 3 నెలలు జరుగుతూ ఉంది. సార్ మాకు 3 నెలలు అవుతుంది. సంఘాలు ఎట్టు కట్టుకోవాలా, పాడీలు ఎట్టు కట్టుకోవాలా, ఎంతమంది బాధపడుతున్నారు. ఊర్లో అయితే అందరూ మమ్మల్ని తిడుతున్నారు. ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం చేయకుండా ఉంటే ఇంటికి వచ్చేయండి మీరు. ఇంత దేవతల్లో మీకు డబ్బు లేదా అట్లా అడుగుతున్నారు ఊర్లో. మాకు ఎంత బాధలు ఉన్నాయంటే మేము అటు పెడతాను. అది ఇది చెవులో కమ్మలు ఎత్తి పెడేస్తే సంఘాలు కడతాను. మేము ఎంత బాధపడతాను. మేము ఎంతమంది ఒకరా ఇద్దరా 520 మంది ఉన్నాం మేము. స్మరామి వాళ్ళ విరామ సమయంలో, వర్కర్ల విరామ సమయంలో అధికారుల దృష్టికి తేవాలి అని, వాళ్ళ జీతాలు రాకపోవటము, ఇంకా 1-2 చిన్న సమస్యలు ఉంటే తేవాలన్న ఉద్దేశంతో డ్యూటీ దిగిన వాళ్ళు, డ్యూటీ ఉన్నవాళ్ళు ఈ ప్రాంగణంలోనే మమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ జీతాల విషయము అవన్నీ కూడా వాళ్ళు కూడా మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన వీరబ్రహ్మం గారితో కూడా మాట్లాడాము. అది కూడా రేపటికల్లా సెటిల్ అవుతుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇట్ హాస్ బీన్ డిలేడ్ కాబట్టి అది అవుతుంది. వాళ్ళు ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించలేదు. అన్నప్రసాదానికి 5:30కి లైన్ తీసుకోవాలి. 4:30